ఏదైతే భారతదేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఎన్ని గంటలకు రైలు పడతా ఉంది, ఏ విధంగా వస్తుందని చెప్పేసి టెక్నాలజీని ఉపయోగించుకొని వారు ఇచ్చినటువంటి సూచనలతో జిల్లా యంత్రాంగం మొత్తం, అటు కలెక్టర్ గారు, జేసీ గారు, ఇక్కడ ఉన్నటువంటి అన్ని రంగాలకు సంబంధించినటువంటి అధికారులందరూ ఆ రోజు 2 రోజుల ముందు నుంచి కూడా ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో వర్షం ఎక్కువ పడుతుంది, ఏ విధంగా వస్తుంది, ఎట్లా మనం చేసుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని కలెక్టర్ గారు అదేవిధంగా ముఖ్యంగా నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు కూడా ఎక్కడ కూడా ఇరిగేషన్ దాని మీద ప్రాణ నష్టం జరగకుండా, అదేవిధంగా ఎక్కడ ఏ ఆపదలు రాకుండా అందరినీ కూడా ఆ యొక్క వాటర్ను రివర్స్లో తీసుకోమని పోయి చెప్పేటువంటి దాన్ని కేసు స్టడీ కింద కూడా కలెక్టర్ గారు చెప్పారు. ఖచ్చితంగా కూడా వీరు తీసుకునేటువంటి యాక్షన్ ఏ విధంగా చేశారో దాన్ని ఒక నోట్ తయారు చేసి ఇవ్వండి అమ్మా. అది కూడా మేము రేపు వెళ్ళినప్పుడు క్యాబినెట్లో కూడా మీరు తీసుకుని ఒక కేసు స్టడీ కింద కూడా చేసి మేము కూడా కలెక్టర్ గారికి చెప్తాము. దీంట్లో మొత్తం జిల్లా యంత్రాంగం కూడా కమిషన్గా చేసినందుకు వారికి అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు, శుభాభినందనలు. ముఖ్యంగా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మీరందరూ పనిచేశారు. మీరందరూ ఈరోజు జిల్లా ఇంత ప్రశాంతంగా ఇక్కడ కూర్చోగలిగామంటే మీ అందరి సమిష్టి కృషి వలనే జరిగిందని కూడా నేను గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాను. అదేవిధంగా ఉన్నటువంటి అధికారులకు ఒకటే కోరుకుంటా ఉన్నాము, ఏదైతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో జరిగిన ప్రతి పంటకు కూడా నష్టం వారికి ఏ ఒక్క రైతు కూడా నష్టపోవడానికి వీలు లేదు. ప్రతి రైతు కూడా తను పెట్టినటువంటి పంట నష్టం జరగకుండా ఏవైతే ఉన్నాయో వారికి అందరినీ కూడా ఈ క్రాప్ బుకింగ్ కావచ్చు ఏదైనా ఉండి ఓపికత ఫీల్డ్ మీదకి వెళ్ళమని అడుగుతా ఉన్నాను. నిన్న కూడా నేను బనగానపల్లి మండలం మొన్న జరిగినప్పుడు కూడా సంజామల, కోయిలకుంట్ల మండలాలకు వెళ్ళినప్పుడు కూడా చెప్పాను. అధికారులు వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు. పలానా చోట కూర్చొని చేసి నాకు అధికారులు కావాలని చేయలేదని చెప్పి ఎక్కడ కూడా కంప్లైంట్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులది. కాబట్టి మీరు అందరూ కూడా చేస్తారు. ఇందాకే శాసనసభ్యుడు బుడ్డారాజా కూడా చెప్పాడు, కొంతమంది మా ఇళ్లలో పడిన తర్వాత 42 గంటలు వాటర్ ఉంటేనే మేము వారికి నష్టం ఇస్తామంటున్నారు. అది కొద్దిగా ఒక్కసారి మీరు పరిశీలించండి. ఎందుకంటే నీళ్ళు అట్టనే పెట్టుకోరు కదా, ఏదో విధంగా తోడి పోసుకోవడమో, పక్కకు చేయడమో, చిన్న మోటార్ల ద్వారా బయటికి కొట్టడమో ఆ విధంగా చేస్తారు. అది కూడా రాకుండా చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ముఖ్యంగా ఆర్ఎండ్బికి సంబంధించినట్టు కూడా మా అధికారులకు చెప్తా ఉన్నాము, వీలైనంత వరకు వెహికల్ మూవబుల్ వచ్చేదానికి ఈ యొక్క నష్టాన్ని కూడా అంచనాలు వేసి ఇమ్మీడియట్గా చేయండి. అవసరమైతే స్పెషల్ జియో ఏదైనా తీసుకొని నేను సెక్రటరీ గారికి చెప్తాను, నేను కూడా ఈరోజు లెటర్ పెడతాను. స్పెషల్ జియో తీసుకొని మన ప్రాంతంలో ఎక్కడెక్కడ ఉన్నాయో మూవబుల్ కింద కాంట్రాక్ట్లకు కన్విన్స్ చేసి అవి రోడ్లు కూడా వెహికల్ మూవ్మెంట్ తీసుకురావడానికి చేద్దాము. ప్రతి పంటను కూడా ఆదుకునే బాధ్యతలో మేము ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తీసుకోవడం జరిగింది. అంటే ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా తాను ఉండటమే కాకుండా మమ్మల్ని అందరినీ కూడా బాధ్యతతో ఏ విధంగా వ్యవహరించాలి, జిల్లా అధికారులు కావచ్చు, మంత్రులు కావచ్చు, శాసనసభ్యులు రాత్రి 2 గంటల వరకు కూడా అక్కడే సెక్రటరియట్లో ఉండి గౌరవ ముఖ్యమంత్రి కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ బాబు గారు కావచ్చు, ప్రతి అనుచ్చరం మాకైతే ఎవ్రీ 2 and 3 అవర్స్కి ఒక్కసారి బాంబేలో ఉన్నా ఎక్కడున్నా కానీ కూడా కాల్ చేసి మీ నియోజకవర్గంలో కనుక్కున్నారా, మీ జిల్లా ఏ విధంగా ఉంది, అదేవిధంగా కలెక్టర్లను కూడా ప్రతిసారి 3 అవర్స్కి ఒకసారి కనుక్కుంటాం. మన అందరికీ కూడా కాల్స్ వస్తూ ఉన్నాయి. చేస్తే ఈరోజు రాష్ట్రంలో చాలా వరకు ప్రాణ నష్టం జరగకుండా కాపాడుకోగలిగినామనేది మేము గర్వంగా చెప్పగలుగుతున్నాం. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా నష్టానికి మేము పరిహారం చెల్లించడానికి కూడా ఈ నివేదికలన్నీ కూడా తెప్పించుకుంటున్నాం. ఆ నివేదికల ఆధారంగా ప్రతి రైతును ఆదుకుంటాం, ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేస్తామని చెప్పి ఈరోజు ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. కొద్దిగా సమయం పడుతుంది కానీ అందరికీ కూడా, ఎందుకంటే ఇచ్చేటువంటి రిపోర్టు క్లారిటీగా ఉండాలి. ఏదో తొందరపాటుతో వారు పంపించినామనేది కాకుండా మా యొక్క అధికార బృందం కూడా బ్రహ్మాండంగా నంద్యాల పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా ఖచ్చితంగా చేస్తారని కూడా ఆశిస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రతిపక్ష నాయకులు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు, ఏం చేశారో, ఎక్కడో సెక్రటరియట్లో పడుకున్నారు, అక్కడ చేసినారని. ఈరోజు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ నాయకుడికి అడుగుతా ఉన్నారు, కేవలం ఇంత నష్టం జరిగితే రాష్ట్రంలో ఒక ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలకు సేవ అందించేసి ఏదైనా సలహాలు, సూచనలు ఇవ్వాలి. ఈరోజు రాష్ట్రం కోసం గతంలో కూడా ముఖ్యమంత్రిగా ఉన్న ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ఏ రోజు రాష్ట్రంలో ప్రజలు కష్టకాలంలో ఉన్నా ఆదుకోవాలి, కార్యకర్తలు ఆదుకోవాలి. తను కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫ్లడ్స్ వచ్చినప్పుడు నేను కూడా నెల్లూరు ఇన్ఛార్జిగా ఉన్నాను. ఆ రోజుల్లో కూడా ఎక్కడ ప్రతిపక్షంలో ఉండే కానీ కూడా వర్షం పడి తుఫాన్లు పడతా ఉంటే
మా యొక్క బాధ్యతతో ఆ రోజు నాటి గౌరవ ప్రతిపక్ష నాయకుడిగా నెల్లూరు జిల్లా అతలాకుత్రమైతే మేమందరం కూడా రాత్రి పగలు కష్టపడి చేశాము. ఈ రోజు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి హోదాలో ఈ రోజు మాకు రాత్రి పగలు కష్టపడి ఏ విధంగా వీళ్ళకు సలహాలు సూచనలు ఇస్తూ మమ్మల్ని అందరినీ కూడా నడిపించారు. ఈ రోజు కేవలం ఎక్కడో బెంగళూరులో ఉండి సాయి యొక్క రివ్యూలు పెట్టుకొని మాట్లాడి కార్యకర్తలతో మాట్లాడితే అది పద్ధతి కాదు. ఈ రోజు మా ప్రభుత్వాన్ని కానీ మమ్మల్ని కానీ మా అధికారులను కానీ మాట్లాడే అర్హత ఈ జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఒక ప్రతిపక్ష నాయకుడి హోదా లేదు నీకు. కేవలం నువ్వు కూడా ఈరోజు మాట్లాడుతూ ఉన్నావు. ఆఖరికి ఈరోజు ఇంత నష్టం జరిగితే నువ్వు విజయవాడకు వచ్చినాక తర్వాత పొలాలు చూడడం కానీ నష్టం జరిగిన కాడికి పోవాల్సిన బాధ్యత లేదా? అక్కడ తీసుకోలేదు. నైట్ వచ్చావు, మళ్ళీ తెల్లవారుతాను పారిపోతున్నావు. నువ్వు కూడా ఈరోజు మా వాళ్ళ గురించి మా యొక్క నాయకుడి గురించి మాట్లాడే అర్హత లేదు. ఏదైనా ఇది ప్రజా ప్రభుత్వం, రైతు ప్రభుత్వం. ప్రజలకు ఏ నష్టం జరిగినా వాళ్ళ కష్ట నష్టాలలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం, అటు జనసేన కానీ బీజేపీ కానీ మేము ఒక బాధ్యతతో వ్యవహరిస్తున్నాం. ప్రజా సమస్యల మీద వ్యవహరిస్తున్నాము. ఏ రైతు నష్టపోకుండా చూస్తూ ఉన్నాం. అధికారులు కూడా పనిచేస్తూ ఉన్నారు, బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు చేయగలిగినాం కాబట్టి ఈరోజు ప్రాణ నష్టాన్ని కాపాడగలిగాం. గతంలో ఎంతో ప్రాణ నష్టం జరిగేది. అటువంటిది ఇందాక ఇప్పుడు కుందు గురించి కూడా చెప్పారు. చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. ఒక కేస్ స్టడీని ఇంతమంది అధికారులు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో తీసుకున్నారంటే గర్వంగా చెప్పగలుగుతాం. రేపు ట్యాబ్లెట్లు కూడా మా యొక్క జిల్లా యంత్రాంగం ఈ విధంగా చేసింది. వాళ్ళు చేయడం వల్ల మాకు ప్రాణ నష్టం తగ్గింది. ఈ విధంగా ఇంకా కొన్ని గ్రామాల పోయేవి. ఎందుకంటే కుందు చాలా వరకు కూడా బనగానపల్లె ప్రాంతం మీదనే పోతుంది, నా నియోజకవర్గం మీద. ఈరోజు ఆ ప్రాణ నష్టాన్ని కాపాడాం, పంట నష్టాన్ని కొద్దిగా కాపాడగలిగినాం. కాబట్టి ఏది ఏమైనా ప్రజల కోసం పనిచేసేటువంటి పార్టీ అధికారులను కానీ మేమంతా కూడా చేస్తాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం రైతులందరినీ కూడా నష్టపోయినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆదుకుంటారని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.